పార్ట్ 8 స్టార్టింగ్లో ఇలా జీసున్ లీజున్ని వెతుక్కుంటూ ఒక రూమ్లోకి వెళ్తుందని చెప్పాను కదా. ఆ రూమ్ తేయో దాకింగ్ మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. అక్కడ లీజున్ని వెతుకుతూ ఉండంగానే అంతలో మిస్ కొరియా వాళ్ళ ఉమెన్స్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి వీళ్ళ బెడ్రూమ్ ఇంత బాగా డిజైన్ చేసుకున్నారు, మొత్తం ఫర్నిచర్ అంతా ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేశామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళు చూడకుండా జీసున్ వెళ్ళి ఒక వార్డ్రోబ్ లాంటి దాంట్లో వెళ్ళి దాక్కుంటుందన్నమాట. అక్కడ అన్ని దాక్యూంగ్ బట్టలు, దాక్యూంగ్ కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి. అవి చూసిన వెంటనే జీసున్ చాలా షాక్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎందుకంటే అక్కడున్న ప్రతి డ్రెస్, ప్రతి కాస్ట్యూము, దాక్యూంగ్ కాస్మెటిక్స్ అన్నీ ప్రతిదీ జీసున్ వాడేలాంటిదే ఉంటుందన్నమాట. దాంతో జీసున్కి అర్థమైపోతుంది తేయో దాక్యూంగ్ని ప్రేమించడానికి కారణం దాక్యూంగ్ టేస్ట్ అన్నీ ప్రతిదీ జీసున్కి సిమిలర్గా ఉండడమే. అందుకే జీసున్ దాక్యూంగ్లో కనిపిస్తుంది కాబట్టి తేయో దాక్యూంగ్కి అట్రాక్ట్ అయి ఉంటాడు. అదే విషయమే అర్థమై కోపంతో బాధతో బయటికి వస్తూ ఉండగానే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ తేయో లోపలికి వస్తాడు. నువ్వు మరీ ఒక వేరే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఎంతగా దిగజారిపోతావని అనుకోలేదు అని అన్న వెంటనే అసలు నువ్వు ఈ ఊరికి ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతుంది. దాక్యూంగ్ వాళ్ళ పేరెంట్స్తో ఉందామనుకునింది. నన్ను నువ్వు ఇంట్లోండి గంటేసినప్పుడు వాళ్ళు నన్ను చేరదీశారు కాబట్టి వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారంటే అలా మేము ఉండడం నార్మలే కదా అని అడుగుతాడు. నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేకపోతున్నావు కదా అని జీసున్ అడిగిన వెంటనే నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి, నేను నిన్ను మర్చిపోలేకపోవడమా, అసలు నువ్వు నాకు గుర్తు కూడా లేవు అని అంటూ ఉండగానే కింద పార్టీలో దాక్యూంగ్ ఇంకా తేయో బయటికి రావట్లేదు, అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు అనుకొని వాళ్ళ రూమ్ని గమనిస్తూ ఉంటుంది. నా జీవితంలో ఇప్పుడు నేను ప్రేమించేది దాక్యూంగ్ని మాత్రమే, అసలు నేను నీతో పాటు ఎలా ఉండినానో కూడా నాకు గుర్తులేదు అని. అలాంటప్పుడు నువ్వు నాకు ఆ ఫోటో ఎందుకు పంపించావు, నన్ను ప్రొవోక్ చేయడానికి కదా అని అడుగుతుంది. బట్ నువ్వు నన్ను చూడాలనుకుని లీజున్ ఫోటో నాకు పంపించావు, అందుకే నన్ను ఇక్కడికి వచ్చేలా చేశావు అని అన్న వెంటనే నిజం అనుకుంటున్నావా, నువ్వు నీ పిచ్చిలో ఇలాగే బతుకుంటావేమో, సరే ముందైతే ఇక్కడ నుండి బయటికి వెళ్ళు అంటూ తిడతాడు. అలా దాక్యూంగ్ వీళ్ళిద్దరు ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ పైకి వచ్చేటప్పుడే కరెక్ట్గా వాళ్ళ బెడ్రూమ్లో నుండి జీసున్ బయటికి రావడం గమనిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే తేయో కోపంగా నిలబడుకొని ఉంటాడు. అసలు ఏమైంది అని దాక్యూంగ్కి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జీసున్ ఏమో పార్టీ అంతా లీజున్ ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ గ్యాదరింగ్ చేసి అప్పుడే తేయో ఒక స్పీచ్ ఇస్తాడనమాట. అప్పుడే వాళ్ళ కూతురు జెని తన సర్వస్వమని, తన రాకుమారి అని, తనని బాగా చూసుకోవడానికి ఏమైనా చేస్తానని చెప్తూ అలాగే దాక్యూంగ్ని కూడా మెచ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్తాడు. ఇదంతా దూరం నుండి అక్కడే నిలబడుకున్న జీసు గమనిస్తుంది. అలా జెనీని వాళ్ళ సర్వెంట్కి ఇచ్చేసి దాక్యూంగ్ని కిస్ చేస్తాడు. అది జీసున్ గమనిస్తుందని గమనించి కావాలని ఇంకా గట్టిగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఇంక జీసున్ అక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకుంటున్నప్పుడే దాక్యూంగ్ జీసున్ని పిలిచి జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటి నుండి మనం ఇదే ఊర్లో ఉంటున్నాం కాబట్టి ఒకరినొకరం కలుస్తూనే ఉంటాము, మనం పాత పగలేం పెట్టుకోకుండా ఇప్పటి నుండి ఫ్రెండ్స్ లాగా ఉందామా అని దాక్యూంగ్ అందరి ముందు జీసున్ని అడుగుతుంది. అందుకు జీసున్ ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా అక్కడి నుండి వచ్చేస్తుంది. బిల్డింగ్ బయట లీజున్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఉంటాడు. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు బయటన్నావు, లోపలికి వెళ్ళు, మీ నాన్న వాళ్ళ ఇల్లే కదా అని అంటుంటే అదంతా నీకు అనవసరం అంటూ అరుస్తుంటాడు. ఇప్పటి నుండి నువ్వు మీ నాన్నతో పాటే ఉంటావేమో కదా, పైగా మీ పిన్ని కూడా ఇప్పుడు చాలా అందంగా ఉంది అని అన్న వెంటనే లీజున్కి చాలా కోపం వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని కొట్టడానికి పోతాడు. అంతలో అక్కడికి వచ్చిన వాళ్ళ అమ్మ లీజున్ అని అరవడంతో ఆ పిల్లోడిని కొట్టకుండా లీజున్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అంతలో లోపల వీళ్ళు పార్టీలో ఒక సాంగ్ పెట్టుకుంటారు. అది ఏదో కాదు, మన వన్ అండ్ ఓన్లీ లవ్ అని జీసున్కి ఫేవరెట్ అయిన సాంగే అనమాట. దానికి లోపల వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ పాట విన్న వెంటనే జీసున్కి ట్రామా లాగా అయిపోతుంది. అక్కడ నుండి కోపంగా వచ్చేస్తుంది. ఇప్పుడు లీజున్ వాళ్ళ అమ్మతో అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడికి రావడం వల్ల నాకు ఎంత సిగ్గుగా అనిపిస్తుందో తెలుసా అంటూ వాళ్ళ అమ్మని అరుస్తాడు. అప్పుడే వీళ్ళిద్దరి కోసం యూంగి వెయిట్ చేయడం గమనించి ఇతనితో పాటు నువ్వు కలిసి వచ్చావా అంటూ అరుస్తుంటే మూసుకొని ముందు కారెక్కు అంటూ తిడుతుంది జీసున్. అలా వాళ్ళిద్దరూ కారెక్కి యూంగితో పాటు బయలుదేరి వచ్చేస్తారు.
ఇక్కడ పార్టీలో వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యూంగి వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే లీజున్ దబదబా అక్కడ నుండి లోపలికి వచ్చేస్తాడు. జీసున్ కోపంగా వెళ్తుంటే అతన్ని ఎక్కువగా తిట్టకు అని చెప్తుంటే నీ పని నువ్వు చూసుకో అని చెప్పి జీసున్ యూంగిని తిట్టి లోపలికి వచ్చేస్తుంది. నేను నిన్ను సిగ్గుపడేలా చేస్తున్నానా అని లీజున్ని కోపంగా అడిగితే నిన్ను అక్కడ చూస్తే అందరు ఏమనుకుంటారో చెప్పమ్మా అని అంటాడు. అందరు ఏమనుకుంటున్నారో కాదు, నువ్వేమనుకుంటున్నావో చెప్పు, నువ్వు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నావో చెప్పు అంటూ అరుస్తుంది. పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదు, పోను అని చెప్పి కూడా నువ్వు అక్కడికి వెళ్ళావు. నువ్వు ఫోన్ చేసి నేను వెళ్తున్నాను ఒక్క మాట చెప్తే నేను అక్కడికి వచ్చేదాన్ని కాదు కదా అంటూ అరుస్తుంది. అబద్ధాలు చెప్పకు, ఒకవేళ నేను వెళ్తాను అంటే నువ్వు నన్ను పంపించేదానివి కాదు అంటూ అరుస్తాడు. నాకు అబద్ధం చెప్పి మరీ అక్కడికి వెళ్ళాలనిపించిందా నీకు, చెప్పు అంటూ అరుస్తుంటే అవును నాకు వెళ్ళాలనిపించింది అంటూ కోపంగా వాళ్ళ అమ్మ మీదకి అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు లీజున్. అలా కింద వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు తన మీదకి అరిచేసరికి ఏడుపు వచ్చేసి ఏడ్చేస్తుంది. పైన లీజున్ కూడా ఏడుస్తుంటాడు. ఎందుకంటే పార్టీలో జిని తన సర్వస్వం అని తన కోసం ఏదైనా చేస్తానని వాళ్ళ కూతుర్ని తేవో అంతగా పొగిడేసరికి నాన్నకి నేను గుర్తులేనా, నేను అవసరం లేదా అన్న బాధలో ఉండింటాడనమాట. అందుకే తను ఎంతగానో ఇష్టపడి తన ఫేవరెట్ ప్లేయర్తో సైన్ చేయించుకుంటున్న బ్యాట్ కూడా అక్కడే పెట్టేసి వచ్చేస్తాడు. పార్టీ అంతా అయ్యాక అందరూ గెస్ట్లు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంట్లో వీళ్ళిద్దరే ఉంటారనమాట. అలా దాక్యూంగ్ తాగుతూ ఉంటున్న తేహో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నేను పైకి వచ్చినప్పుడు జీసున్ మన బెడ్రూమ్లో నుంచి బయటికి రావడం నేను చూశాను, అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగితే ఆ అమ్మాయి మరి అంతవరకు వెళ్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అదంతా మర్చిపో, నా ప్రెజెంట్ నువ్వు, నాకు ఇంకా ఎవరితో సంబంధం లేదు, నాకు నువ్వుంటే చాలు, మనం తిరిగి రావడం ఆ అమ్మాయికి చాలా ట్రామాలాగా అయినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక్కడ అదే టైంకి జీసున్ ఫుల్గా తాగుతూ ఉంటుంది. అలా తాగిన జీసున్ వెంటనే తన బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ దాక్యూంగ్ దగ్గర చూసిన సిమిలర్ డ్రెస్సులన్నీ తీసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పడేస్తుంది కోపంగా. అలాగే వాళ్ళిద్దరికి కామన్గా ఉన్న కాస్ట్యూమ్స్ అన్నీ కూడా తీసుకొని డస్ట్బిన్ లాంటి దాంట్లో పడేస్తుంది. అక్కడే వాళ్ళ వెడ్డింగ్ ఫోటో కూడా ఉండింటుంది, అది కూడా తీసి అదే బాక్స్లోనే పడేస్తుంది. అలా ఈ రెండు సీన్లు సైమల్టేనియస్గా జరుగుతున్నట్లు చూపిస్తారు. నెక్స్ట్ డే హాస్పిటల్లో జీసున్ హాస్పిటల్ వర్క్తో బిజీగా ఉన్నప్పుడు నిన్న రాత్రి తను పార్టీకి కావాలనే పోలేదని, బలవంతం పెట్టడంతోనే పోయింది అని సుల్మ్యూంగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వెళ్తుంది. కానీ జీసున్ నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అన్నట్టు పట్టించుకోదు. తర్వాత సుల్మ్యూంగ్ యూంగి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. నిన్న మీరిద్దరూ కలిసి పార్టీకి ఎలా వచ్చారు అని అడిగితే జీసున్ నేను కలిసి తాగుతూ ఉండిన్నాము, తనకి ట్యాక్సీ దొరకకపోతే నేను తనని డ్రాప్ చేయడానికి వచ్చాను అని అన్న వెంటనే డ్రాప్ చేసి వెళ్ళిపోయావా అని అడుగుతుంది. లేదు, వాళ్ళిద్దరి కోసం బయట వెయిట్ చేశాను, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఏంటి వీళ్ళిద్దరు డేట్ చేసుకుంటున్నారా అని అనుకుంటుంది సుల్మ్యూంగ్. అంతలో తేహో కాల్ చేస్తాడు. ఎందుకు నన్ను పార్టీకి పిలిచావు, ఇంకొకసారి పిలిచకు, నేను రాను అంటూ అరుస్తుంది. ఇప్పుడు నేను చెప్పే చోటికి నువ్వు వస్తే నీకే మంచిది, నీకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఇక్కడ తేహోకి ఇంకొక ఫోన్ ఉంటుందన్నమాట. అందులో జీసున్ని ఎవరో ఫాలో అయ్యి ఫోటోలన్నీ తీసి అవన్నీ తేహోకి పంపిస్తుంటారు. అది చూసి నవ్వుకుంటూ ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి తన డ్రాలో పెట్టేసుకుంటాడు. వర్క్ అయిపోయాక ఇంటికి వచ్చేటప్పటికి చీకటి పడిపోయి ఉంటుంది. అలా ఇంట్లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఎవరూ వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది జీసున్కి. ఆయన పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో తేహో, డైరెక్టర్, సుల్మ్యూంగ్ ముగ్గురు కలిసి ఒక డిన్నర్కి వచ్చి ఉంటారు. అందుకు ఇన్వైట్ చేసిన తేహోనే అనమాట. అలా తను కమ్యూనిటీ మంచి కోసం ఒక మంచి పని చేయాలనుకుంటున్నాడని, కాబట్టి వీళ్ళ హాస్పిటల్కి ఒక మంచి డొనేషన్ ఇద్దామనుకుంటున్నాడని, కానీ ఆ డొనేషన్ ఇవ్వాలంటే మాత్రం దాక్యూంగ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర తను ఇప్పటికి కూడా కొంచెం అషేమ్డ్గా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి జీసున్ తన చుట్టుపక్కల ఎక్కడ ఉండకుండా చూడాలనుకుంటున్నాను, కాబట్టి మీరు మీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్లో వేరొకరిని అపాయింట్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఆ డొనేషన్ ఇస్తాను అని చెప్తాడు. అంటే ఇప్పుడు జీసుని తీసేయమంటున్నారా అని అడుగుతాడు. అంతేగా మరి అని అంటే అంతకంటే మంచి క్యాండిడేట్స్ ఎవరూ లేరు అంటే మీ ఎదురుగానే ఉన్నారు అంటూ సుల్మ్యూంగ్ని చూపిస్తాడు. అంటే ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో జీసున్ వాళ్ళ ఇంట్లో జీసున్, లీజున్ ఇద్దరూ కలిసి తింటున్నప్పుడే ఎవరు వాళ్ళ విండో మీదకి ఒక రాయితో కొడతారు. అలా వాళ్ళ గ్లాస్ మొత్తం పగిలిపోతుంది. దాంతో ఫుల్గా భయపడిపోతారు.
ఇప్పుడు సీన్లో ఏరిమ్ జీహ్యుక్ ఎక్కడికో బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి జీసున్ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం పోలీసులు ఉంటారు. ఏమైంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏరిమ్. అప్పుడే పోలీసులు ఆ కిటికీ రిపేర్ చేయడానికి రేపు పొద్దున వస్తారు కొంతమంది కార్పెంటర్స్. ఇప్పుడేమో మేము కొద్దిసేపు మీకు ధైర్యంగా ఉండడానికి పాట్రోలింగ్ చేసి వెళ్తాము అని చెప్తారు. ఇంట్లోకి వచ్చిన ఏరిమ్ జీహ్యుక్తో, తేయో ఇలా తిరిగి వచ్చిన వెంటనే వీళ్ళ మీదకి అటాక్ జరుగుతుంది చూసావా అని అంటే, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, అయినా వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ జీసున్ ఇంట్లో పగిలిపోయిన గాజు ముక్కలన్నీ క్లీన్ చేస్తూ ఉండంగానే ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. అలా కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే ఎవరొచ్చారా అని చూస్తే అక్కడ వచ్చింది తేయో అని. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉండగానే లీజన్ వచ్చి, నేనే నన్ను రమ్మన్నాను అంటూ వెళ్ళి తలుపు తీస్తాడు. అలా తేయో లోపలికి వచ్చి, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం జరగలేదు కదా అంటూ అడిగి వెంటనే ఆ కిటికీని రిపేర్ చేయడానికి ఒక ప్లాస్టిక్ బబుల్ ర్యాప్ని పెట్టి టేప్ వేసేస్తాడు. దీనివల్ల కనీసం చల్లగాలి లోపలికి రాకుండా ఉండిండాల్సింది అని అన్న వెంటనే, ఈ ఇంత పనిదో నేనే చేసేదాన్ని కదా అని అంటుంది జీసున్. కానీ దీనికి కొంచెం డాడ్ టచ్ ఉంటే బాగుంటుంది అని అంటాడు తేయో. అలా ఏమైనా జరిగితే నాకు కాల్ చేయండి అని తేయో అన్న వెంటనే, మాకు నీ అవసరం ఏం లేదు వెళ్ళిపో అని అంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ కూడా లేదు, ఎందుకు కొద్ది రోజులు లీజున్ నా దగ్గరే ఉండనిచ్చచ్చు కదా అని అన్న వెంటనే, ఏం అవసరం లేదు అని అంటుంది జీసున్. అలా ఇంకేం కాదు, నువ్వు టెన్షన్ పడకు అని లీజున్కి సర్ది చెప్తూ ఉండంగానే, నువ్వు నీ బ్యాట్ మర్చిపోయావు, అది కూడా తీసుకొచ్చాను అంటూ తేయో ఆ బ్యాట్ని లీజున్కి ఇచ్చి వెళ్ళిపోతాడు. దాక్యూంగ్ తేయోకి జెనీకి ఫీవర్ వచ్చింది కాబట్టి ఎన్నిసార్లు కాల్ చేసినా తేయో జీసున్ వాళ్ళ ఇంట్లో ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసినాడు అనమాట. అదే విషయమే అడుగుతుంది, ఎందుకు ఇంతసేపు బయట ఉన్నావు, ఎక్కడున్నావు అని. ఇలా జీసున్ వాళ్ళ ఇంట్లో కిటికీ పగిలిపోయింది కాబట్టి ఆ విండోని రిపేర్ చేయడానికి నేను వెళ్ళాను అని చెప్తాడు. అది దాక్యూంగ్కి నచ్చదనమాట. అలా లోపలికి వచ్చిన తేయో సుల్మింగ్కి కాల్ చేస్తాడు. నువ్వు ఇంత లాయల్ ఫ్రెండ్ అని అస్సలు అనుకోలేదు అని సుల్మింగ్ అన్న వెంటనే, నువ్వు చేసిన హెల్ప్కే తిరిగి రీపే చేస్తున్నానంతే అని అంటాడు. అలా డాక్టర్ కాంగ్ అంటే ఆ హాస్పిటల్ డైరెక్టర్ అనమాట, అతను చాలా స్వార్థపరుడు, డొనేషన్ని పోగొట్టుకునేడు, అదా అని జీసున్ని కూడా వదులుకోడు, చూసుకో జాగ్రత్త అని అన్న వెంటనే, జీసున్ని అదే పనిగా నేను పదవిలోంచి తీపిచ్చేస్తున్నాను అని నేనేదో పెద్ద చెడ్డవాళ్ళలాగా పోర్ట్రే చేస్తున్నావు ఎందుకు, ఒక మంచి పని చేస్తున్నాను అబ్బా కమ్యూనిటీకి డొనేషన్ ఇచ్చి అని అంటాడు తేయో. నెక్స్ట్ డే ఉమెన్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఇలా షూటింగ్కి వెళ్తారు. ఆ తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తున్నప్పుడు ఏరిమ్, ఈసారి నేను పే చేస్తాను, నా టర్న్ కదా అని అంటే, వద్దొద్దు ఈసారి నేనే కదా కొత్త మెంబర్ని, నేను పే చేస్తాను అని అంటుంది దాక్యూంగ్. అంతలో తేయో అందరికీ బిల్ కట్టేసేసి దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ పంపించాడు అంటూ ఇస్తుంది. అది విన్న వెంటనే మిస్ కొరియా, నా అల్లుడు ఇంత మంచోడు అది ఇదని గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఏరిమేమో, మనం అమ్మాయిలమందరం బయటకు వస్తే ఇందులో కూడా మన హస్బెండ్స్ ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇలా రిపీట్ కాకుండా చూసుకో, ఇప్పుడు కూడా ఎవరి బిల్ వాళ్ళే కట్టేసుకుందాం అలా అయితే అని అంటారు. అందుకు అందరూ ఒప్పుకుంటారు. అలాగే ఈ గిఫ్ట్ కూడా నాకు వద్దు అని చెప్పి ఏరిమ్ వెళ్ళిపోతుంటే ఈసుక్ కూడా నాకు కూడా వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా ఇంకా అందరూ ఒకరిని చూసి ఒకరు తీసుకెళ్తే బాగుండదేమో అన్న దాంతో తీసుకోకుండా వెళ్ళిపోతుంటారు. కానీ సుల్మింగ్ ఏమో, నాది నేను తీసుకెళ్తున్నాను థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చిన సుల్మింగ్ డాక్టర్ కాంగ్ వాళ్ళ వైఫ్, అదేనండి డైరెక్టర్ వాళ్ళ వైఫ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీకు తీసుకోవాలనుకున్నా అందరూ ఏమనుకుంటారేమో అని తీసుకోలేదన్న విషయం నాకు అర్థమైంది, అందుకే నేను తీసుకొచ్చాను, పటండి అంటూ ఇస్తుంది. అయ్యో నాకు వద్దు అని అంటున్నా, పర్లేదు పటండి అంటూ దాంతోపాటు ఒక బ్రోచ్, అదేనండి పిన్ని గిఫ్ట్గా ఇచ్చి, డాక్టర్ కాంగ్తో మాట్లాడి కొంచెం ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్ నాకే ఇచ్చేలా చూడండి అంటే, చెప్తాను అంటూ అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా వీళ్ళిద్దరూ కారులో వస్తున్నప్పుడు ఆమె ఏదో పెద్ద ఆదర్శ మహిళలాగా అలా బిహేవ్ చేస్తుందేంటి, అయినా తేయో చాలా మంచి పని చేశాడు అంటూ మిస్ కొరియా మెచ్చుకుంటుంటే, ఇప్పుడేంటి నువ్వు మీ అల్లుడిని ఇంతగా మెచ్చుకుంటున్నావు, ఇంతకుముందు తేయో అంటే పడేది కాదు నీకు అని అన్న వెంటనే, తేయోకి ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ అన్నీ కూడా కట్ చేసేలా చూసుకో అని అంటే, దాన్ని మనం ఏం చేయలేము అని అంటుంది దాక్యూంగ్. ఇక్కడేమో లీజన్ వాళ్ళ స్కూల్లో అదే క్లాస్లో ఒక అబ్బాయి వస్తువు ఒకటి పోయి ఉంటుంది. దానికోసం క్లాస్ అందరూ వెతుక్కుంటూ ఉంటారు. అదే విషయమే నోయల్ గమనిస్తుంది, లీజన్ కూడా గమనిస్తాడు.
ఇంకా దాక్యూంగ్ ఇంటికి వచ్చేసిన వెంటనే తేయుంగ్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పి నువ్వు చాలా మంచి పని చేసావు, నేను నీ వల్ల చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను అందరి ముందు అని అన్న వెంటనే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు అని అంటూ వెళ్తుంటే నాకు లీజన్ అంటే ఇష్టం లేదని కాదు, తనతో నేను క్లోజ్ అవ్వడానికి నాకు కొంచెం టైం కావాలి అని అంటుంది దాక్యూంగ్. నాకు తెలుసు, అర్థమైంది అని అంటుంటే నువ్వేం పర్లేదు, ఏం టెన్షన్ తీసుకోకు, ఒకరోజు మనం తనని డిన్నర్కి ఇన్వైట్ చేద్దాము అని అంటే థ్యాంక్ యూ చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. తర్వాత రిచ్ మ్యాన్ టేయోని పిలిపించి ఇలా ఎవరి డబ్బాని నువ్వు నీ అంతకు నువ్వే డెసిషన్ తీసుకుని డొనేట్ చేస్తానని చెప్పావు హాస్పిటల్కి అని అడుగుతాడు. అందుకు సారీ, నేను ఒక మంచి పని చేద్దామని అనుకుంటున్నాను, దాంతో ఇలా జీసున్ని కూడా తన పొజిషన్ నుండి తీసేద్దాం అనుకుంటున్నాను అని జరిగిందంతా చెప్తాడు. అది విన్న వెంటనే సరే మొదలుపెట్టింది కరెక్ట్గా పూర్తి చేయగలవా అని అడుగుతాడు తేయోని. అందుకు తేయో అవును చేయగలను అని అన్న వెంటనే సరే జాగ్రత్తగా చూసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చైర్మన్ అది రిచ్ మ్యాన్ అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇప్పుడు సీన్లో జీసున్ ఒక ఆల్కహాల్ షాప్కి వెళ్ళి చాలా వైన్స్ ఆల్కహాల్ అన్నీ కొంటూ ఉంటుంది. అక్కడికి ఈసుక్ కూడా వచ్చింటుంది. అలా జీసున్ చాలా ఎక్కువ బాటిల్స్ కొనడం గమనించి చాలా బాధలో ఉన్నట్లున్నావు అని అడిగితే అదేం లేదు, మీకు అలా కనిపిస్తుంది అంతే అని అన్న వెంటనే నువ్వు నాకు ఇంతకుముందు జరిగిన దాంట్లో హెల్ప్ చేసినందుకు నేను ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను, వాళ్ళు నువ్వు అనుకున్నంత ఈజీగా వెనక్కి తగ్గరు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది ఈసుక్. అలా జీసున్ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఒక ఎన్వలప్ పడిపోయి ఉంటుంది. ఆ ఎన్వలప్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పేపర్ మీద నువ్వు ఈ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోతే మంచిది అని రాసి ఉంటుంది. అది చదివి చాలా టెన్షన్ పడుతుంది. వెంటనే తన కొడుకుని పిలిస్తే తను ట్యూషన్కి వెళ్ళిపోయినాడేమో అని అనుకొని అంతలో వాళ్ళ హాస్పిటల్ నుండి కాల్ రావడంతో వాళ్ళ హాస్పిటల్లో కొన్ని డాక్యుమెంట్స్ మర్చిపోయింది కాబట్టి వెంటనే వెనక్కి బయలుదేరుతుంది. అలా హాస్పిటల్కి జీసున్ వెళ్తున్న దారిలోనే లీజన్ కనిపిస్తాడు. వెంటనే లీజన్కి ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేయడు. ఏమో ట్యూషన్కే వెళ్తున్నాడేమో అని అనుకొని అలాగే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లోకి లీజన్ ఎంటర్ అవ్వడం చూస్తుంది. వెంటనే రిసెప్షన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి లీజన్ వచ్చాడా అని కనుక్కుంటుంది. అంతలో లీజన్ యూంగి క్యాబిన్లోకి వెళ్ళడం గమనించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ లీజన్ యూంగితో కౌన్సిలింగ్ ఇప్పించుకుంటూ ఉంటాడు. ఈరోజు నీ డే ఆఫ్ కదా, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు వాళ్ళమ్మని. నువ్వు నాకేమైనా చెప్పకుండా దాస్తున్నావా అని అడుగుతుంది వాళ్ళమ్మ. వెంటనే యూంగి నువ్వు ఇంత సీరియస్ అవ్వకు, కొంచెం కామ్ డౌన్ కా అని అన్న వెంటనే నువ్వు చెప్పు యూంగి, తన నా నుంచి ఏమైనా దాస్తున్నాడా, తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా, తను ఇంకా చిన్న పిల్లోడే, తన లీగల్ గార్డియన్ నేను, నాకు కదా నువ్వు అన్నీ చెప్పాలి అంటూ అరుస్తూ ఉంటుంది. కొంచెం ఆపండి, మీరు ఇలా బిహేవ్ చేసిన ప్రతిసారి నాకు మీ మీద ఎంత కోపం వస్తుందో తెలుసా అంటూ లీజన్ అక్కడ నుండి అరుచుకుంటూ వెళ్ళిపోతాడు. లీజన్ని జీసున్ ఫాలో అవ్వబోతుంటే యూంగి ఆపుతాడు. అయినా కూడా విదిలించుకొని వెళ్తుంటే నువ్వు తనకు కొంచెం స్పేస్ ఇవ్వాలి, తనని వదిలేసాయి, ఇప్పుడు నువ్వు తన వెంట వెళ్ళినా నువ్వేం చేయలేవు అని అంటాడు. అయినా నువ్వు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ ఏడుస్తుంటే ఒకవేళ నేను నీకు మొత్తం ముందే చెప్పింటే లీజన్ కౌన్సిలింగ్కి వచ్చేవాడు కాదు అని అంటాడు. ఇదంతా హాస్పిటల్లో స్టాఫ్ అందరూ గమనిస్తారు. అలా ఇప్పుడు ఇంటికి వచ్చిన జీసున్ తలుపేసుకొని ఉన్న లీజన్ దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి ఏమైనా తిను, సరేలే నీకు రాబుద్ది కాకపోతే నేనే ఫుడ్ పైకి తీసుకొని రానా అని అన్నా లీజన్ దగ్గర నుండి ఆన్సర్ ఉండదు. సరే నేను నా రూమ్లో ఉంటాను, నీకు ఆకలి అనిపించి ఏమైనా కావాలంటే చెప్పు, నేను తెచ్చిస్తాను అని చెప్పి వచ్చేస్తుంది. అలా జీసున్ అక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే లీజన్ లోపల వాళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయిది బ్లూటూత్ కనిపించకుండా ఉండింటుంది. అది తీసి ఒక బాక్స్లో పెట్టేస్తాడు. ఇప్పుడు ఆ బాక్స్లో ఉన్న వస్తువులన్నీ లీజన్ ఇలా సాడ్గా ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గర నుంచి కొట్టేసిన వస్తువులే అన్నమాట. అది మనకి అర్థమయ్యేలా చూపిస్తారు. అలా రూమ్కి వచ్చిన జీసున్ అక్కడ వస్తువులు కొంచెం తేడాగా ఉండడం గమనించి ఏమైంది అని వెళ్ళి చూస్తుంది. అక్కడ ఇంతకుముందు తను డ్రెస్సెస్ అన్ని కోపంలో తీసేసి ఒక కాటన్ బాక్స్లో పడేసి ఉంటుందని చెప్పాను కదా, ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే వీళ్ళ వెడ్డింగ్ ఫోటో, అదే ఆ వెడ్డింగ్ ఫోటోషూట్ ఫోటో వచ్చేసేసి పగిలిపోయి ఉంటుంది. అది చూసిన వెంటనే చాలా భయం వేస్తుంది. అంటే ఇంట్లోపలికి ఎవరో వచ్చారు అని టెన్షన్ పడుతూ ఉండంగానే అంతలో లీజన్ అక్కడికి వచ్చి నాన్న కాల్ చేశాడు, నేను రేపు వాళ్ళ ఇంటికి నైట్ డిన్నర్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు.
తర్వాత జీసున్ యూంగిని కలిసినప్పుడు ఏం జరిగిందని మొత్తం కనుక్కుంటుంది. అలా లీజున్ వీళ్ళిద్దరి డివోర్స్కి కారణం తనే అని ఫీల్ అవుతున్నాడన్న విషయం చెప్తాడు. అలా యూంగి దగ్గర కౌన్సిలింగ్ కోసం 6 months నుంచి వస్తున్నాడన్న విషయం చెప్పిన వెంటనే జీసున్ చాలా షాక్ అవుతుంది. అసలు లీజున్ వీళ్ళ డివోర్స్కి కారణం తనే అని ఎందుకు అనుకుంటున్నాడు అంటే, ఫస్ట్లో తేవో బర్త్డే పార్టీ రోజు లీజున్ ఇలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. అదే రోజే అప్పుడే లీజున్ తేవో దాక్యుంగ్ ఇద్దరు కిస్ చేసుకోవడం షూట్ చేసింటాడు. అది చూసిన వెంటనే బాధతో భయంతో అది మెమరీ కార్డ్ని అక్కడే పడేసింటాడు. ఆ మెమరీ కార్డే జీసున్ వాళ్ళ పేషెంట్కి దొరికి అతను చూసి వాళ్ళ హస్బెండ్ మోసం చేస్తున్నాడు, ఆమెకి ఇది అవసరం ఉంటుంది అని తెచ్చి జీసున్కి ఆ మెమరీ కార్డ్ ఇచ్చింటాడు. అలా ఆమె దాన్ని ప్రూఫ్గా వాడుకొని డివోర్స్ తీసుకొని ఉంటుంది. కాబట్టి ఇదంతా లీజున్ వల్లనే జరిగింది అని ఫీల్ అవుతుంటాడు. అలా అందుకే తన తప్పు కాదు అని 6 months నుంచి కౌన్సిలింగ్ ఇస్తూ తనకు నచ్చజెప్తూ వచ్చాను అని యూంగి అన్న వెంటనే, అసలు నేను ఎలాంటి అమ్మని, నా కొడుకుని నేను పట్టించుకోలేకపోయాను, డివోర్స్ అయిన తర్వాత నన్ను నేను చూసుకోవడానికే సరిపోయింది నాకు అంటూ ఏడ్చేస్తుంది. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఇలా వాళ్ళ నాన్నతో కోపడ్డం ఇలా మాట్లాడకుండా ఉండకుండా ఉంటే తను ఇంకా ఫీల్ అవుతాడు. కొద్ది రోజులు లీజున్ని వాళ్ళ నాన్నని కలవనివ్వు, నువ్వు అడ్డుపడకు అని చెప్పిన మాటలే ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడేమో ఏరిమ్ జీహుక్ ఇద్దరు నైట్ డిన్నర్కి బయటకు వెళ్తారు. అదే రెస్టారెంట్లోనే వెయిట్రెస్ ఈ అమ్మాయి కావాలనే జీహుక్ని చూసి చాలాసార్లు నవ్వుతుంది. అలా జీహుక్కి ట్రై చేస్తుందన్న విషయం జీహుక్కి అర్థమవుతుంది. బిల్ కట్టడానికి వెళ్ళినప్పుడు అలాగే తన నంబర్ కూడా రాసేస్తుంది ఆ బిల్ మీద. నీ నంబర్ ఎందుకు ఇచ్చావు అని అడిగితే, ఎప్పటికైనా ఉంటుందిలేండి అంటూ అంటుంది. అంతలో ఏరిమ్ వచ్చిన వెంటనే అది దాపెట్టేసి అక్కడ నుండి ఇద్దరు బయలుదేరి వచ్చేస్తారు. అలా అక్కడ నుండి వచ్చేసేటప్పుడు నాకు జీసున్ వాళ్ళ ఇంటి మీద ఎవరో స్పై చేస్తున్నారని అనిపిస్తుంది. తప్పు చేసింది తేవో అయినా బాధ అనుభవిస్తుండేది జీసున్, పాపం కదా అని అంటుంటే నాకు నీ గురించి భయం వేస్తుంది, నువ్వు ఇంట్లో మర్సంగా ఫస్ట్ డోర్ బాగా లాక్ చేసుకొని ఉండు అని అంటాడు జీహుక్. ఇక్కడ హాస్పిటల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.